మీకు ఏవియన్ ప్రేక్షకులకి ప్యానెల్‌లో ఉన్న ప్యానలిస్ట్ అందరికి నా నమస్కారం. సభ ఆద్యంతము చూసారు మీరు. ఎంత ఉత్సాహంగా జరిగిందో. అన్నిటికన్నా గమనించాల్సిన విషయం ఏంటంటే, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ప్రోటోకాల్ బ్రేక్ చేసి మరీ ఆ లైట్ కరెంటు స్తంభాల మీద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మీరు దయచేసి అందరూ కిందికి దిగండి. ఆప్‌కా జాన్ కా బహుత్ కీమత్ హై అన్నారు. అంటే మీ ప్రాణాలకు చాలా విలువైనవి అని. అది ఎంతో మంది హృదయాలను హత్తుకుంది విజయ గారు. ఇప్పుడు మోడీ గారు హి వర్క్స్ విత్ హార్ట్ అని అంటారు. అంటే హృదయపూర్వకంగా పనిచేసే వ్యక్తి అని మరొకసారి నిరూపణ అయింది. ఇంకొకసారి మైకుల మీద కూడా పడుతున్నప్పుడు నేను మీకు నా పట్ల ఉన్న ప్రేమను అర్థం చేసుకోగలను. మై సమझ सकता हूँ आपके आदर हम के लिए लेकिन ये సభ విజయవంత होने के लिए आप थोड़ा आगे दूर जाना है అని రిక్వెస్ట్ చేశారు. మీరు కానీ ఈ సభ సక్సెస్ కావాలంటే మైక్ సెట్ల మీద కొంచెం దూరంగా జరగండి అని. అది దట్స్ వాట్ మేక్స్ మోడీ గారు డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఆయన ప్రతి వ్యక్తి గురించి కూడా ఆలోచించి తీసుకోవడం అది చాలా హృదయాలకు హత్తుకుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గత 5 ఏళ్ల సంవత్సరంలో ఎన్నో డైరెక్ట్ ఇబ్బందులు, ఇండైరెక్ట్ ఇబ్బందులు ఫేస్ చేశారు. దాని గురించి వికసిత ఆంధ్రప్రదేశ్ మన అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు మోడీ గారి లక్ష్యం ఒకటేనండి. 2027 కల్లా మనం ఒక $5 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలి. థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ. అది ఎలా సాధ్యమవుతుంది? వికసిత్ భారత్ ఏర్పడాలంటే అన్ని రాష్ట్రాలు కూడా వికసిత్ రాష్ట్రాలుగా మారాలి. సో వికసిత్ ఆంధ్రప్రదేశ్ గా మారడానికి మనం 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. సో ఎన్డీఏ కూటమిని గెలిపించండి. మీరు ఎన్డీఏ కూటమిని గెలిపిస్తే పైన కూడా భారతీయ జనతా పార్టీ సర్కార్ వస్తుంది. కింద కూడా ఎన్డీఏ కూటమి ద్వారా డబుల్ ఇంజన్ సర్కార్‌లో వికసిత భారత్ లక్ష్య సాధనలో వికసిత్ ఆంధ్రప్రదేశ్ కూడా ఏర్పడుతుంది అని చాలా స్పష్టమైన మెసేజ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు యావత్ 3 పార్టీల క్యాడర్‌కు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా 3 పార్టీల క్యాడర్‌లో కూడా ఎంతో ఉత్సాహం నెలకొలింది అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. మీకు ఇంకొకటి కూడా ఆయన చెప్పారు. చాలా మంది అంటుంటారు ఆంధ్రప్రదేశ్‌కి ఏం చేసింది భారతీయ జనతా పార్టీ అనేది. ఆయన చాలా స్పష్టంగా మీరు అబ్జర్వ్ చేశారో లేదో 11 ఇన్‌స్టిట్యూట్స్ పేర్లు ఆయన మాట్లాడిన పేర్లు కూడా చూడండి మీరు. ట్రిపుల్ ఐటీ కర్నూల్ అన్నారు. చాలా మంది కర్నూల్‌ని ఈవెన్ తెలంగాణ, కర్ణాటక వాళ్ళు కూడా కుర్నూల్ అనో అట్లా ప్రొనౌన్స్ చేస్తుంటారు. ప్రతి పేరు కూడా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం అనర్గళంగా చెప్పుకుంటూ వెళ్లారు. అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ కు ఏమి ఇచ్చారు అనేది కూడా ఏం అభివృద్ధి చేశామనేది ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి హృదయపూర్వకంగా అబ్జర్వ్ చేసినట్టు వచ్చినట్టే కదా టక చదివేశారు. డెఫినెట్ గా ఇప్పుడు మీరు కర్నూలు కాబట్టి మీ ప్లేస్ మీద మీకు అభిమానం ఉంటది. మీరు కనెక్ట్ అయ్యారు. సో మిగిలిన ప్లేసెస్ వాళ్ళు కూడా అలాగే కనెక్ట్ అవుతారు. అంటే కుర్నూలు అనేస్తారు. కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రతి పేరు కూడా ఆయన అదొకటే